అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతూ ఉంది. పూర్తిగా సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య కూడా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సర్వజన ఆసుపత్రిలో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా వాతావరణంలో వచ్చిన మార్పులకి జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది మంది రోగులు ఆసుపత్రిలో క్యూ కడుతున్నారు. సర్కారు దవాఖానాల్లో వార్డులు పూర్తిగా జ్వరం పేషెంట్స్తో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చి దోమలు స్వైర విహారం చేయడంతో డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. సీజనల్ వ్యాధులు ప్రబలి పిల్లలు వాంతులు విరోచనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు పూర్తిగా సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మరీ ఎక్కువగా విష జ్వరాలు ఉన్న పరిస్థితి ఖమ్మం నగరంలో ఉంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు బారిన పడుతున్నారు. వీటికి తోడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. విష జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జనాలు క్యూ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరాల పేషెంట్తో ఓపీ పేషెంట్లు కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విష జ్వరాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో కూడా డెంగ్యూ, మలేరియా కేసులు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరాలు నియంత్రణకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగాలని చెప్పేసి పూర్తిగా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో డిహైడ్రేషన్ బారిన పడకుండా తరచూ నీరు త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు. యాక్చువల్గా అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువగా సీజన్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. కానీ జూలైలోనే వర్షాలు అత్యధికంగా పడడంతో పూర్తిగా సీజనల్ వ్యాధులు ఈసారి అంటే వర్షం నీటికి దోమలు ఎక్కువగా పెరిగి దోమలు స్వైర విహారం చేయడంతో జ్వరాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే నిత్యం వందలాది మంది పేషెంట్లు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సర్వజన ఆసుపత్రిలోని జ్వరం వార్డులో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు జ్వరం బారిన పడ్డ పేషెంట్లంతా కూడా ఎక్కువగా హాస్పిటల్కి వచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంతమంది పేషెంట్లు గత 4-5 రోజులుగా కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉంటూ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంతమందికి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి వైరల్ వ్యాధులు అంటే జ్వరాలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది నార్మల్ ఫీవర్తో కూడా గత 3-4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జ్వరంతో వస్తున్న పేషెంట్లకు కూడా పూర్తిగా బెడ్లు కూడా ఇక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీని మీద వైద్యాధికారులు ఏమంటున్నారో ఒకసారి మనం ఖమ్మం ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం సార్తో మాట్లాడి అసలు పూర్తిగా ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి రోజు ఎంతమంది జ్వరం పేషెంట్లు వస్తున్నారు, అందులో ప్రత్యేకంగా మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, చికెన్ గున్యా కానీ ఎలాంటి కేసెస్ నమోదవుతున్నాయి, ఎలాంటి వైద్య సేవలు పేషెంట్స్కి అందిస్తున్నారు అంశం మీద ఒకసారి మా సార్తో మాట్లాడదాం. సో సార్, గుడ్ మార్నింగ్. సో సార్, పూర్తిగా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఖమ్మం ప్రధాన ఆసుపత్రి కూడా రోగులు క్యూ కడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తం రోజువారీగా ఎన్ని జ్వరంకి ఎంతమంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు, ఎన్ని జ్వరం కేసులు నమోదవుతున్నాయి, అందులో పూర్తిగా టెస్టులు చేసిన తర్వాత ఎంతమందికి వైరల్ ఫీవర్స్ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు సార్? నమస్కారం అండి, నా పేరు ఎల్ కిరణ్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం అండి. ఇప్పుడు మన వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా వానలు రావడం వల్ల మనకు నార్మల్ కన్నా ఇప్పుడు కొద్దిగా ఫీవర్ కేసులు అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయండి. దాదాపు మనకు రోజుకు 1500 ఓపీలు ఉంటాయి. అంటే అంత మొత్తం మనకు ఇక్కడ ఎంసీహెచ్ మొత్తం కలిపి 1500 వరకు ఓపీ నమోదవుతున్నాయండి. అందులో మనం దాదాపు మనకు రోజు ఒక ఫీవర్ కేసులు 30 to 40 కేసెస్ వరకు నమోదు అవుతున్నాయి. అందులో మనకు వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ లాంటి ఇలా మిక్స్డ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందండి. పర్టికులర్గా అని చెప్పలేము, కానీ వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు కొద్దిగా అందులో టైఫాయిడ్ పాజిటివ్ కూడా ఉంటుందండి. ఇంకోటి మనకు డెంగ్యూ అనేది కూడా మన పోయిన నెల వరకు అయితే నమోదు అవ్వలేదండి. ఈ నెల నుంచి మనకు కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి. అవి కూడా స్టేబుల్గానే ఉన్నాయి. వాటి ఇలాంటి డేంజర్ సిమ్టమ్స్ లేవండి. దాదాపు మన లాస్ట్ ఒక వారం రోజుల్లో మనకు ఒక 9 కేసులు నమోదయ్యాయండి. అందులో 6 కేసులు మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక 3 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మేము రేపు ఎల్లుండి వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారండి. మనకు ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కూడా దాదాపు మనం ఒక 1 వీక్లో 80 కేసెస్ వరకు మనకు అడ్మిట్ అయ్యాయండి. అందులో మనకు 70 కేసుల వరకు డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు 15 కేసుల వరకు ఇంకా మనకు వార్డులో అడ్మిషన్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.
మనకు ఇప్పుడు కొత్తగా మనకు అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా రావడం జరిగింది, ప్రొఫెసర్స్ కూడా రావండి. మన రీసెంట్ మనకు ట్రాన్స్ఫర్స్లలో, ప్రమోషన్లో ఇంకా అనుభవజ్ఞ డాక్టర్స్ వచ్చారు. వాళ్ళ సేవలు, సర్వీసెస్ తీసుకొని మనకు పేషెంట్ ఎలాంటి సీరియస్ కేసెస్ ఉన్నా మనం ట్యాకిల్ చేసే మన కెపాసిటీ గల మన సంపూర్ణ మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్నో సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యాయండి. మన ఎంతో అనుభవజ్ఞ డాక్టర్లు, మంచి ల్యాబ్ సర్వీసెస్, స్కాన్ సర్వీసెస్, ఇలాంటి రకరకాల సేవలు మనకు ఉండడం వల్ల అది నిజంగా మనకు మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఖమ్మం పట్టణానికి అందించిన ఒక అదృష్టంలా అనుకోవాలి. ఎందుకంటే ఇంత సర్వీసెస్ ఉండగా మన పేద ప్రజలు ఇవెంతో మన ఉపయోగం అండి. పేద ప్రజలకు అందరు వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ లక్ష డబ్బులు వాళ్ళు పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రాణదాత లాంటి ఒక సంస్థ అండి. ఇలాంటి సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలని మా ప్రార్థన. పూర్తిగా అంటే మా వైరల్ ఫీవర్కి సంబంధించిన టెస్టులు అన్నీ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి, లేకుంటే పేషెంట్స్ ఎక్కడైనా బయటికి వెళ్ళి టెస్టులు చేయించుకొని వస్తున్న పరిస్థితి ఉందా సార్? ఇందులో వాస్తవం లేదండి. అన్ని మనకు ఎలాంటి పరీక్షలైనా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ అన్ని రకాల టెస్టులు మన దగ్గర స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, అంటే మన ఇక్కడ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేని పరీక్షలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అందుబాటులో చేయడం జరిగిందండి. అన్ని టెస్టులు మన దగ్గరే ఉన్నాయి, మన బయట పంపించే పరిస్థితే లేదండి మన దగ్గర. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పేషెంట్స్ కూడా ఎక్కువ మంది జ్వరాన్ని బారిన పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే దాదాపు చాలామంది పేషెంట్స్ రోజువారీ జ్వరాలతో ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతారని చెప్పి అంటున్నారు సార్. పూర్తిగా ఈ విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేషెంట్స్కి మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు సార్? ప్రధానంగా ముఖ్యంగా అంటే మనకు మోస్ట్లీ వచ్చే జ్వరాలు అంటే మనకు దోమల వల్ల వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉంటాయండి వర్షాకాలంలో. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. ఇంకోటి మన దోమలు నిల్వకుండా స్టాగ్నేట్ వాటర్ అంటారు. స్టాగ్నేట్ అంటే నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంటే కుండలు కానీ, ఈ మన కొబ్బరి బోండాలు కానీ, టైర్లు కానీ, చిన్న మన ఓపెన్ ప్యాన్స్ లాంటివి అలాంటివి కొద్దిగా ఉండకుండా చూసుకోవాలండి. డ్రై డే, మనకు వారానికి ఒక రోజు ఫ్రైడే అనే డ్రై డే, మన ఇంట్లో ఉన్న వాటర్ సోర్సెస్ అనేది ఏదైనా కింద మనం పారేయాలండి. వాటర్ మనం బయట ఎక్స్పోజ్ ఇవ్వకుండా చూసుకోండి. మన చుట్టుపక్కల పరిసరాలు కూడా చిన్న గుంతలు కానీ, కాలువలు కానీ అక్కడ మనం అక్కడ ఉండకుండా చూసుకోవాలండి. దానికి మనకు వేరే రకరకాల మనకు డిఎంహెచ్ఓ పరిధిలో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి దాన్ని మనం నివారించడానికి. అంటే గంబూసియా ఫిష్ అని, ఇంకా ఆయిల్ అని దాన్ని వేయడం వల్ల మనకు వాటర్ పైన మనం తేలియాడే ఈ లార్వే అని ఉంటాయి, మనకు మస్కిటో దోమల లార్వే అనేది అక్కడ మన వృద్ధి చెందుతాయండి. వాటిని మనం నివారించడానికి మనకు మన డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఓ గారు దాని కొద్దిగా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దానివల్ల మనకు అవి నివారించగలుగుతాం. చూసారు కదా, పూర్తిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రోజువారీ వస్తున్న రోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి సూపరింటెండెంట్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎంతమంది పూర్తిగా 1500 మంది ఓపీ పేషెంట్లు ఉండగా అందులో దాదాపు సుమారు 80 నుంచి 90 వరకు కూడా జ్వరం కేసులు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా గత ఈ నెలలో చూసుకున్నట్టయితే 80 మంది పేషెంట్లు పూర్తిగా డిశ్చార్జ్ అయ్యారని చెప్పేసి అన్నారు. మరికొంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నాము. అట్లాంటి పూర్తిగా అనుభవజ్ఞులైన డాక్టర్లు కూడా పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఆ సొమ్ము పోగొట్టుకోకుండా పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాళ్లకు ఎటువంటి జబ్బు ఉన్నా కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పూర్తిగా నయం చేసుకొని వెళ్ళేదాకా మేము పూర్తిగా ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కూడా పూర్తిగా పేషెంట్లకు కేర్ తీసుకున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి సూపరింటెండెంట్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రొఫెసర్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.